ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ మహాకాళేశ్వరుడు తల్లి ఆది పరాశక్తి కలిసి అనుగ్రహించిన ఉన్నతమైన సందేశం. దేవుడు దేవి అను రెండు వేర్వేరు శక్తులుగా వెలుగొందుతున్న శివశక్తుల ప్రేమ కరుణ మానవాత్మలకు అనుగ్రహించబడుతున్నది. ఈ సమయంలో శ్రీ మహాకాళేశ్వరునిగా వెలుగొందుతున్న శక్తి ఏ విధమైన పనిని చేయుచున్నది, ఆది పరాశక్తి అనే శక్తి ఏ పనులను చేయుచున్నది మొదలైన వానిని గురించి మానవులు స్పష్టంగా తెలుసుకోవాలి. సంక్షేపణ అనగా ఏమిటి, విస్తరణ అనగా ఏమిటి, దీనివలన ఏమి జరుగును, ఆది శివుడైన నేను సంపూర్ణ శక్తిని ఏ విధంగా నాలో సంక్షేపించుకోగలను మొదలైన అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొనండి. క్రొత్త సంవత్సరం ఒకటి పుట్టింది అని అనుకుంటూ ఉత్సవం జరుపుకుంటూ సంతోషపడుతున్న ప్రియమైన ఆత్మలు అన్నిటిలోనూ ఉన్న మూలము అను దానిని గురించి తెలుసుకోవాలి. ఆది పరాశక్తినే నేను ప్రశ్నించగా ఆమె ఏ విధంగా సంక్షేపిస్తున్నది అని, దాని పరిణామములు ఏమిటి అని వివరించగలరు. అన్ని విషయములు సంతోషకరంగా అన్ని విషయములు సంతోషకరంగా వెలుగొందాలి అంటే మానవులు ఏ విధమైన పనులు చేయాలి అని కూడా తెలియజేస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం నేను కూడా ఎరుగుదును, అయినను ఈ సమయంలో శక్తియే సమాధానమిస్తారు. ఎవరు ఏ పనిని చేస్తూ ఉన్నారో వారే ఆ పనిని గురించి తెలియజేయుట అనేది అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వగలదు. క్రొత్తగా ఒక కాలం ఉదయించింది అని ఆనందపడే ప్రియమైన ఆత్మలారా, నిజంగానే ఒక యుగము కొత్తగా ఉద్భవించి ఉన్నది అని గ్రహించండి. అన్నిటికీ కాలమే మూలము. దేవినే అడిగి కాలాన్ని గురించి తెలుసుకొనండి. శ్రీ మహాకాళేశ్వరుడు. మహాకాళేశ్వరుడైన నేను ఆది పరాశక్తి అను శక్తి యొక్క మూలమును ఒక ప్రశ్నను అడుగుతున్నాను. దేవి, ఈ సమయంలో మీ సంక్షేపణ అన్నది ఏమిటి? మానవ సమూహం యొక్క స్థితి ఏమిటి? తల్లి ఆది పరాశక్తి. క్రొత్త సంవత్సరం యొక్క ఆరంభమును మానవులు సంబరంగా జరుపుకుంటున్నారు. ఒక కొత్త చతుర్యుగ కాలం యొక్క రాకను నేను సంబరాలు చేసుకుంటున్నాను. మానవుల వేడుకలు అనేవి బయట తిరుగుట, పనిచేయుట వంటివిగా ఉంటాయి. చతుర్యుగ రాకను నేను సంక్షేపించి వేడుకలు చేసుకుంటున్నాను. అంటే మనం బయట తిరగడం, తినటం అలా బయటనే తిరుగుతూ చేసుకుంటున్నా. అమ్మ లోపలికి వెళ్ళిపోయి సంక్షేపించి ఒదిగిపోయి వేడుక చేసుకుంటున్నాను, సంబరం చేసుకుంటున్నాను అంటోంది అమ్మ. మనం న్యూ ఇయర్ చేసుకుంటే అమ్మ 4 యుగాల 108 యుగాలులో మొదటి 4 యుగాల రాకను ఆమె స్వాగతం చేస్తూ వేడుక చేసుకుంటున్నాను అంటున్నారు. అన్ని శక్తి స్థితులు ఒకదానితో ఒకటి సంక్షేపించటం వలన బ్రహ్మాండ శక్తిగా వికసిస్తున్నది. అయినను నేను శక్తులను దాచి ఉంచి పంచుతున్నాను. మానవులు ఈ సత్యము తెలియక తమ ప్రాణశక్తిని అంతటా తిరుగుట ద్వారా, అనవసరమైన పనులన్నిటినీ చేయుట ద్వారా, ఆశలు బంధాలు పెంచుకుంటూ పోవుట ద్వారా వ్యయపరుస్తున్నారు. జీవశక్తి అనే ప్రాణశక్తి క్షీణించుట వలన పలు వ్యాధులను పొందుతున్నారు. ఆయుష్ కూడా క్షీణిస్తున్నది. అందుకు బదులుగా ప్రశాంతంగా ఇంటిలో ఉండి ఇంద్రియములను అణచి ఉంచి వ్యవహరించుట వలన ప్రాణశక్తి పెరుగును. ప్రాణశక్తియే అయస్కాంత శక్తిగా మారి మూల కేంద్రమైన శూన్యమును చేరుటకు జీవాణువుకు సహాయపడుతూ ఉన్నది. కావున ఈ సమయంలో నేను సంక్షేపించుచున్నందున ఉన్నతమైన ప్రాణశక్తిని భద్రపరుచుకునే స్థితిలో ఉన్నాను. అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాము. ఇంకా అమ్మ తనంతట తాను ఒదిగిపోతూ, సంక్షేపిస్తూ ఆ మొత్తం శక్తిని ఆమె సేవ్ చేసుకుంటోంది. ఇక మానవుల స్థితి అన్నచో తమ జీవశక్తి అయిన ప్రాణశక్తిని వ్యయపరుస్తూ ఉన్నారు. అంటే సంక్షేపణ చెంది నేను దాచిపెట్టుకుంటున్నాను శక్తిని. మీరు మానవులు బయట తిరిగి జీవశక్తిని అయినటువంటి ప్రాణశక్తిని వేస్ట్ చేస్తున్నారు అంటోందమ్మ. శ్రీ మహాకాళేశ్వరుడు. దేవి ఆదిపరాశక్తి, మీ సంక్షేపణ శక్తుల సమీకరణ ఎవరి కోసం జరుపబడుతున్నది?
దీని గూఢార్థములను మానవులు తెలుసుకోగలరా? తల్లి ఆది పరాశక్తి. నా సంక్షేపణ అనేది ఉన్నతమైన అధిక విద్యుత్ పీడన శక్తిని సృష్టించి నిల్వ చేయును. విద్యుత్ పీడన అంటే హై వోల్టేజ్ శక్తిని చెప్తున్నారు. నా సంక్షేపణ అన్నది ఉన్నతమైన అధిక విద్యుత్ పీడన శక్తిని సృష్టించి నిల్వ చేయును. అంటే అమ్మ సంక్షేపిస్తే ఎక్కువ హై వోల్టేజ్ ఎనర్జీని దాచిపెట్టగలదన్నమాట అమ్మ. The high voltage electricity has been generated due to the immigration of entire electrical wave lines of gold and copper atoms into my heavy transformer. Adi Parashakti means the topmost voltage of electricity, which is also called the energy transformer. I am switching over from wave lines to straight lines, means AC to BC. ఇది ఏసీ టు బీసీ ఏందో అర్థం కాలేదు, మీకేమన్నా తెలుస్తుండేమో. ఐ వాజ్ స్ప్లిటెడ్ ఇంటూ న్యూమరస్ వేవరింగ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ద నీడ్ ఆఫ్ హ్యూమన్ సోల్స్. బట్ నౌ humans are degraded to the underworld where I cannot extend my direct connection. Moreover, my voltage system has been collapsed due to the artificial electrical waves. To avoid degradation of whole electrical system, I called off my substantial circuits, so-called ముగ్గురమ్మలు, త్రిశక్తులు. అంటే అమ్మ వాళ్ళందరినీ కాల్డ్ ఆఫ్ అంటే మెయిన్ సబ్స్టాన్షియల్ సర్క్యూట్స్ అని ఇంగ్లీష్లో చెప్తుంది అమ్మ. అంటే త్రిశక్తులు అనేవాళ్ళు మెయిన్ శక్తులు అమ్మలో నుంచి పుట్టిన వాళ్ళు, మొత్తం లోకాన్ని ఏలేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఆ అమ్మలు ముగ్గురిని ఆమె రిటర్న్ తనలోకి పిలిచేసుకుంటోంది, తనలోకి తీసేసుకొని తను లోపలికి వెళ్ళిపోతుంది. అదే చెప్తోంది అమ్మ. ద త్రీ ఇంపార్టెంట్ డైటీస్, ముగ్గురమ్మలు, ద సో కాల్డ్ ముగ్గురమ్మలు, ద త్రీ ఇంపార్టెంట్ డైటీస్. Without my electrical energy, humans cannot survive in this world. So instead of moving to underground or underworld, they are forced to upgrade their life force energy towards me. ఇక్కడ ముగ్గురమ్మలు అని తెలుగులో ఎందుకు చెప్పానంటే తమిళ్లో ముప్పెரும் దేవియర్గళ్ అని చెప్పింది అమ్మ జయంతమ్మ, అందుకని యాజ్ ఇట్ ఈస్గా నేను అలానే తెలుగులో చెప్పాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ టు అండర్గ్రౌండ్, they are forced to upgrade their life force energy towards me. Whether the human souls realize the density of my enhancement or not, my upgradation to the high voltage system does not stop. Those who really wants to merge with the supreme light may upgrade their awareness towards me. You, Mahakaleshwar, has to promote the souls to avoid the destruction. Mahakaleshwara, what is the purpose of your expansion at this juncture? మహాకాళేశ్వరుడు. ఆదిపరాశక్తి, అయస్కాంత శక్తిగా నిలిచి ఉన్న నాలో కదులుతూ ఉండిన ఉష్ణశక్తి అయిన మీరు నా నుండి విడిపడి స్వతంత్రంగా కదులుతూ ఉండిన కారణాన నేను కదలక తపస్సులో మునిగిపోయాను. ఈ సమయంలో అయితే మీరు నాలో మరల ఒదిగిపోతూ ఉన్నందున నా అణువులో గతి మొదలై కదులుటకు ప్రారంభించింది. ఒక అణువు కదులుటకు మొదలుపెట్టినచో అనేక విచ్ఛిత్తి చర్యలకు లోనగును. అంటే అది విస్ఫోటనం చెంది విడిపడేది అనమాట. విచ్ఛిత్తి అంటే లోనగును. అంటే వన్స్ ఒక యాటమ్ స్టార్ట్ చేసిందంటే కదలడానికి, ఫస్ట్ అది కదిలి అది పేలుతుంది, పేలి విడిపడిపోతుంది అనమాట కణాలుగా. అది చెప్తున్నారు ఆయన. ఒక అణువు కదులుటకు మొదలుపెట్టినచో అనేక విచ్ఛిత్తి చర్యలకు లోనగును, అటుపై విస్తరించి పనిచేయుట కూడా జరుగును. అంటే ఇప్పుడు జరుగుతున్నది అదే బిందు స్థానంలో. అయస్కాంతంలో ఉష్ణము కలిసిపోయినచో కదలిక ఆరంభమగును. పాదరసముతో స్వర్ణము కలిసిపోయినచో పలు విధములైన రసవాదములు ఏర్పడును. నా విస్తరణ అనేది పాదరసముతో కలిసిన ఉష్ణశక్తులను మానవ ఆత్మలందరితోనూ కలిసిపోవునట్లు చేయును. శుద్ధ ఉష్ణశక్తులైన మీ శక్తిని స్వీకరించలేని వారు నా పాదరస శక్తులను ఖచ్చితంగా స్వీకరిస్తారు. దానిలో కలిసి ఉన్న ఉష్ణము అప్రయత్నంగానే స్వీకరించబడును. ఇక్కడ అంటే ఆ అమ్మ శక్తిని ప్యూర్ ఉష్ణాన్ని స్వీకరించకపోయినా కూడా తెలియక స్వామి ఆదిశివుడు మహాకాళేశ్వరుల్లో కలిసి ఉన్న అమ్మ ఉష్ణము ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుందట.
మన మనచే స్వీకరించబడుతుంది. అప్రయత్నంగానే స్వీకరించబడను. ప్రాణశక్తులు పెరిగి మాయలో పడిపోక ప్రాణశక్తులు పెరిగి మాయలో పడిపోక పైకి వెళ్ళగలరు. అంటే కండెన్స్ చేసిన సెంటెన్స్ ఇది. అంటే ఇప్పుడు ఉష్ణము స్వీకరించినప్పుడు శుద్ధ ఉష్ణము ప్రాణశక్తులు పెరుగుతాయి మనలో. అలా పెరిగినప్పుడు మళ్ళీ మాయలో పడిపోయి మళ్ళీ బయట తిరగడం స్టార్ట్ చేయకుండా ప్రాణశక్తులు పెరిగి అంటే పెరిగిన తర్వాత మాయలో పడిపోకుండా పైకి వెళ్ళగలరు. ఊర్ధ్వలోకాలకు వెళ్తారు అని. ఎందుకంటే పాదరస శక్తులనేవి ఆకాశం వైపుకే అంటే ఊర్ధ్వలోకములకే ఆకర్షించబడును. ఆది పరాశక్తి అయిన మీరు విడిగా కదులుతున్న సమయంలో నేను కదలక నిలిచి శక్తులను మాత్రమే అనుగ్రహించి ఉన్నాను. అంటే ఇంతకు ముందు విషయం చెప్తున్నారు స్వామి. ఈ సమయంలో నాలో సంక్షేపిస్తున్నందున అంటే అమ్మ వెళ్ళి శివుడిలోకి వెళ్ళిపోతోంది. అందువల్ల నేను నా పాదరస శక్తులను వ్యక్తం చేసి కదులుతాను. ప్రేమ నిండిన మానవులకు మహాకాళేశ్వరుడైన ఆదిశివుణ్ణి నేను తెలిపేది ఒకటే. సూర్యుని వెలుపల వైపు ఉష్ణము, దాని కేంద్రంలో శీతలమైన ఒక స్థితి అమరి ఉన్నంత వరకే అందరూ భూమిపై నిలిచి జీవించగలరు. అదేవిధంగా మీ ఆత్మ శిరస్సుకు వెలుపల విడిపడిన కణములుగా నిలిచి ప్రాణము శిరస్సు కేంద్రము లోపల కదులుతున్నంత వరకే మీరు ఈ భూమిపై జీవించి ఉండగలరు. అంటే పైన సూర్యుడు బయట అతీతమైన ఉష్ణం ఉంటుంది. ఆ లోపల కోర్ లోపల సూర్యుడి కేంద్రం లోపల విపరీతమైన శీతలమైన స్థితి ఉంటుంది. అంటే అక్కడ శివుడు ఉండేట్టుగా వెలుపల మాయ మహామాయ అమ్మ ఉన్నట్టుగా చెప్తారు. ఆదిశక్తి ఉంటుంది అక్కడ. అంతవరకే ఆ విధంగా సూర్యగ్రహం అమరి ఉన్నప్పుడే మనం భూమి మీద నిలవగలము. అదేవిధంగా మన శరీరంలో ఆత్మ శిరస్సు వెలుపల ఉంటుందది. తను లైట్ బ్రిడ్జ్ మొదట్లో ఉంటానని అలా చెప్తుంది కదా! కాబట్టి శిరస్సు వెలుపల విడిపడిన కణములుగా నిలిచి అంటే అది విచ్ఛిత్తి అయ్యి కణాలన్నీ బయటకొచ్చి కణాలన్నీ పనిచేస్తూ ఉండి అంటే ఇప్పటి స్థితి నిలిచి ప్రాణము శిరస్సు కేంద్రం లోపల కదులుతున్నంత వరకే మీరు ఈ భూమిపై జీవించి ఉండగలరు. ఆదిపరాశక్తి నాలో సంక్షేపిస్తున్నందున సూర్యుని వెలుపల ఉండే ఉష్ణము సూర్యుని కేంద్రంలో శీతలత్వములో సంక్షేపించుటకు సమానమైన ప్రక్రియలు అంతటా జరుగును. ఆదిపరాశక్తి నాలో సంక్షేపిస్తున్నందున సూర్యుని వెలుపల ఉండే ఉష్ణము సూర్యుని కేంద్రములోని శీతలత్వములో సంక్షేపించుటకు సమానమైన ప్రక్రియలు అంతటా జరుగును. మీ శిరస్సులో జీవాణువు గూడు అనబడు శక్తి స్థితులు క్రమక్రమంగా నిర్మల అణువులు అను న్యూట్రాన్ అణువుల శూన్య ప్రదేశములో సంక్షేపించును. శక్తి అను ఉష్ణశక్తులైన స్వర్ణము తామ్రము సంక్షేపించినను పాదరసము కేంద్రములో మాత్రమే అవి నిలిచి ఉండగలవు. ఇవన్నీ మనకు చెప్తున్నారు స్వామి. ఇక్కడ మానవాత్మలకు చెప్పేది నేను ఒకటే అన్నారు కదా! అక్కడి నుంచి మనతో మాట్లాడుతున్నారు స్వామి. అంతవరకు ఆది పరాశక్తితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన సంభాషణ. మీ శిరస్సులో జీవాణువు గూడు అనబడు శక్తి స్థితులు క్రమక్రమంగా నిర్మల అణువులు అను న్యూట్రాన్ అణువుల శూన్య ప్రదేశంలో సంక్షేపించును. అంటే అమ్మ బిందువులోకి వెళ్తోంది కదా! గ్రాడ్యువల్గా ఇవన్నీ జరుగుతాయి. అమ్మ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మల అణువులు ఉంటాయి. ఆ తర్వాత ఆ అణువుల లోపల శూన్యం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంక్షేపిస్తుంది. అంటే అదే బిందు కోర్ అనమాట. శక్తి అను ఉష్ణశక్తులైన స్వర్ణము తామ్రము సంక్షేపించినను పాదరసము కేంద్రంలో మాత్రమే అవి నిలిచి ఉండగలవు. ఉన్నతమైన విద్యుత్ శక్తుల స్టోర్ హౌస్ అయిన దేవతల అణువులు అంటే అమ్మలు వాళ్ళ అణువులు విద్యుత్తును స్వీకరించుటకును విద్యుత్ ఛార్జిని పూర్తిగా తీసుకొని అంటే ఛార్జింగ్ చేసుకొని అని ఛార్జింగ్ అంటేనే ఛార్జ్ చేసుకోవడం కాబట్టి ఆ ఛార్జ్ చేసుకోవటం జరిగి పూర్తిగా 108 చతుర్యుగముల కాలము పర్యంతము ఈ ప్రపంచమును మానవులను కదిలింపచేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నందువలన మాత్రమే సప్త ఋషులచే మహాయాగములు నిర్వహింపబడుతున్నవి. ఇంతకుముందు వచ్చిన మెసేజ్ల్లో విషయమే చెప్తున్నారు, కాకుంటే కొంచెం వేరేగా చెప్తున్నారు. అమ్మలు అందరూ వాళ్ళు ఎలక్ట్రిసిటీ స్టోర్ హౌసెస్ వాళ్ళు ఆ అణువులు వాళ్ళ అమ్మల అణువులు కాబట్టి ఆ విషయాలు చెప్తున్నారు కొంచెం ఎక్స్ట్రాగా. మిగతాదంతా మనకు తెలిసిన విషయమే. ఇలా జరుగుతూ ఉన్నది అందువలన మాత్రమే సప్త ఋషులచే యాగములు నిర్వహింపబడుతున్నవి. అంటే వాళ్ళ అవసరం ఉంది ఇప్పుడు ఆ యాగం నిర్వహించేదానికి. అందువల్ల మానవ ఆత్మల శిరస్సులో 108 దినముల యాగము నిర్వహింపబడుతూ ఉన్నది. భౌతికంగా అన్నామలయారి యొక్క అగ్నిస్థలములో
మహాయాగము జరగనున్నది. దాని నుండి వెలికి వచ్చే అణువుల సంయోగము ద్వారా సృష్టించబడే మహాశక్తులన్నీ భద్రపరచబడి ఆదిపరాశక్తికే అందించబడును. మళ్ళీ ఆదిపరాశక్తికే ఇచ్చేస్తారట అవన్నీ. అన్ని శక్తులు ఆమెలోకి వెళ్ళిపోవాలి కదా! ఆమె మట్టుకే మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఆమె. పైన చెప్పింది అదే. మహావిశాలమైన శూన్య ప్రదేశమును కలిగి ఉన్న ఆదిపరాశక్తి అణువు వాటన్నిటినీ స్వీకరించి మరలా విస్తృతి చెంది వికసించి 108 చతుర్యుగ కాలము వరకు నిర్దుష్టంగా పనిచేయును. అందరూ తమ శిరస్సులలో జరిగే మార్పులను తెలుసుకొనుట మంచిది. కాలము పండిపోయినది. ఈ సమయంలో అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే. అందరూ సత్యయుగ బీజములుగా వికసించండి. అనేక చతుర్యుగ కాలము నాటికి మీరు నాటిన అనేక చతుర్యుగముల కాలము నాటికి మీరు నాటిన బీజము మొలకెత్తి వీర్యవంతముగా పెరిగి కల్పవృక్షముగా ఎదిగి జీవులన్నిటికీ ప్రయోజనములు చేకూర్చుగాక. మంచి చేసే భావనలను సృష్టించి ఈ ప్రపంచంలో లోతుగా కలిపివేయండి. మంచి మాటలను సజీవ మంత్రములను లోతుగా ఉచ్చరిస్తూ ఈ ప్రపంచంలో కలిపివేయండి. పుణ్యములను ఏర్పరిచే సత్కార్యాలు అను బీజములను ఈ విశ్వ మహాశక్తులతో కలిపి నాటండి. లోతుగా మంచివే నాటండి. అంటే మంచి విత్తనాలు అనబడే మన ఆలోచనలు, మన కార్యాలు, పుణ్యాలు అవే నాటమంటున్నారు స్వామి. ఇంద్రియములను అణిచి మనసును ప్రాణములోనికి పంపి లోతుగా ధ్యానించి సత్యాన్ని గ్రహించి స్వీకరించండి. ఈ లోకం కోసం రాబోయే అనేక యుగాల కాలముల కోసం మీ శక్తులను స్వార్థరహితంగా పంచిపెట్టండి. యుగములు వర్ధిల్లుగాక, ఆనందము ప్రేమ పెరుగుగాక. శ్రీ మహాకాళేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.